ప్రస్తుత కాలంలో పండగ అనగానే ప్రతి ఒక్కరు కూడా పల్లెటూరులకి పోతుండే నేపథ్యాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే పల్లెటూరులో మాత్రమే ఆ పండగకి సంబంధించినటువంటి సకల కళలు కూడా కనిపిస్తూనే ఉంటాయి. అలాంటిది ఈరోజు పట్టణాల్లో కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క పిల్లవాళ్ళు కూడా తెలియలేనే ఒక ఉద్దేశంతో ఒక స్కూల్స్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చూస్తే భోగి మంటలు ఎలా వేస్తారు, ఆ చెరుకులు ఎలా పూజిస్తారు, దానికి సంబంధించినటువంటి ఏ పూజా కార్యక్రమం ఎలా చేస్తారు, గంగిరెద్దుల్ని ఏ విధంగా తీసుకొని వస్తారో, గంగిరెద్దులు పూజిస్తూ వచ్చినటువంటి విశిష్టత ఏమిటి, అదేవిధంగా హరిదాసుని తీసుకొని వచ్చి ఆయనకి అందులో ఉన్నటువంటి అక్షయ పాత్రలో భిక్షమేస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అన్ని ప్రతి ఒక్కటి కూడా ఈ నేటి కాలం పిల్లలకి వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి ఈ విద్యా సంస్థ సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి మెరుగులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు చూస్తూ ఉంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు అయితే చేశారు. చూస్తూ ఉంటే పిల్లలు కూడా చాలా ఆనందంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పూర్వకాలంలో ఒక పల్లెటూరులో ఇటువంటి కార్యక్రమం ఎలా చేస్తారు సేమ్ అలానే అచ్చంగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటివన్నీ కూడా ఒక ఆదర్శంగా ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదంతా ఈ నేటి తరం పిల్లలకి ఏం చెప్తారు ఏంటి, ఇక పండుగను ఏ విధంగా జరుపుకుంటారు ఏంటి ఇదంతా? సంక్రాంతి అంటే మొత్తం కంప్లీట్గా చుట్టాలు, మరి బంధువులు, అలాగే ఇరుగు పొరుగు వారు ఎక్కడో దూర ప్రాంతాల నుంచి రావడం, అందరితో కలివిడిగా ఉండడం. ఈరోజు ఈ గురజాడ స్కూల్లో చదువుతున్న పిల్లలకి చుట్టాలు తన సహచరులే, తన తరగతి గదిలో చదువుతున్న వాళ్ళే. కాబట్టి వాళ్ళందరూ కలిసిమెలిసి ఒక ఆట పాట భోగిమంట. యాక్చువల్గా సంక్రాంతిని పాఠశాలలో జరుపుకోవాలి అనే ఒక ప్రక్రియను దీన్ని కొనసాగించాలా. సంక్రాంతి అంటే ఇంత కలర్ఫుల్గా ఉంటుంది, ఇంత హ్యాపీగా ఉంటుంది అనే ఆనందాన్ని షేర్ చేయడానికి పిల్లల్లో ఈ యాక్టివిటీని మేము క్రియేట్ చేసాం. ఆల్రెడీ గత 4-5 సంవత్సరాలుగా ఈ యాక్టివిటీని చేస్తున్నాం. డెఫినెట్గా మంచి ఫలితాలు. అంటే పిల్లలు కూడా మనం పూర్వం నుంచి కూడా మన తాత ముత్తాతల నుంచి ఈ భోగి మంటలు, సంక్రాంతి, కనుమలు ఉన్నాయి. అట్లనే ఈ తరం కూడా మర్చిపోతారేమో అనే భయం కొలిది. ఇది మర్చిపోకూడదు. దీనివల్ల అద్భుతాలు ఆరోగ్యంగా అందరూ ఉండేటట్టు మన పూర్వీకులు చెప్పారు. దాన్ని కొనసాగించాలనే ఆలోచనతో ఇట్లాంటి ప్రక్రియను చేపడుతుంది. మీరు చెప్పండి, ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేపట్టారు. చూస్తూ ఉంటే ఒక చెరుకు ఆ విధంగా నిల్చుడు పెట్టి చెరుకులతో ఒక ఇన్నోవేటివ్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా చక్కగా దీని గురించి వివరించే ప్రయత్నం కూడా చేశారు. పిల్లలకి ఏం చెప్పబోతున్నారు ఏంటి దీని గురించి? భోగి ఎలా జరుపుకుంటారు, సంక్రాంతి ఎలా జరుపుకుంటారు, కనుమ ఎలా జరుపుకుంటారు, వీటి ప్రత్యేకతలు ఏం చెప్తున్నారు పిల్లలకి? ఈ రోజుల్లో ఏంటంటే సాంకేతిక టెక్నాలజీ పెరిగిపోయిన క్రమంలో టీవీల మీద కూర్చొని టీవీలో జరిగే కార్యక్రమాలతోని పండుగలు జరుపుకునే పరిస్థితి వచ్చింది. అది కాదు, సంక్రాంతి అంటే ఒక హరిదాస్ కీర్తనలని, ఒక సన్నాయి అని, అలాగే భోగి మంటలని, వాళ్ళు ఏదో గ్రామాల్లో ఉండే కొంతమంది గ్రామాలకు వెళ్ళిన వాళ్ళే ఇవి చూడడం జరుగుతుంది. కానీ పట్టణాల్లో ఉన్న వాళ్ళు అయితే మాత్రం, టౌన్స్లో ఉన్న వాళ్ళు అయితే మాత్రం వాళ్ళు సాధ్యమైనంత వరకు టీవీలకే అతుక్కుపోతున్నారు. అది కాదు మన సాంప్రదాయం, ఇది మన పద్ధతి, ఇది సంబరాలను మనం అందరూ కలిసి జరుపుకోవాలి, వాళ్ళ సహచరులతో కలిసి చేసుకోవాలన్న ఆలోచనతో ఈరోజు గురు విద్యా సంస్థలో జరపడం జరిగింది. సో పిల్లలు ఎంత ఆనందంగా అంటే, ఒక పాసురం అంటే ఏంటి, ధనుర్మాసం అంటే ఏంటి, ధనుర్మాసంలో వాళ్ళు ఏ మకర రాశి ఎలా ప్రవేశిస్తుంది, ఇవన్నీ కూడా మన జక్కు రామకృష్ణ గారు లాంటి పెద్దవాళ్ళు వాళ్ళకి వివరించడం జరిగింది. ఇదొక ఆనవాయితీ అని స్కూల్లోనే మేము కంటిన్యూ చేస్తున్నాము. ఈ విషయాలు తెలియాలి, పిల్లలకి తెలియాలి. రాను రాను వాళ్ళలోని ఇవి మర్చిపోతున్నారన్న ఆలోచనతో ఇవి మేము కంటిన్యూ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సార్ మీరు చెప్పండి, నేటి కాలం పిల్లలకి సంక్రాంతిని, కనుమని దీని గురించి ఏ విధంగా వివరిస్తారు, ఏం చెప్పాలనుకుంటారు? ఇక్కడ చూస్తూ ఉంటే మీ చిన్ననాటి యొక్క గుర్తులు కూడా ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇటువంటి సంస్థల దగ్గరకు వచ్చేటప్పుడు అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. పిల్లలతో ఉంటే మా పిల్లల్లోనే కలిసిపోయేటట్లు ఆత్మ ఆనందంలో కూడా ఒక విధంగా అనిపిస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి, ఈ యొక్క పండుగ గురించి ఏం చెప్తారు? మనకు ఉన్న పండగల్లో ఇది పెద్ద పండుగ. ఇది సంక్రాంతి అంటే మనందరికీ పెద్ద పండుగ. ఇది చిన్నప్పుడు ఎలా జరుపుకునేవాళ్ళం, ఫ్యామిలీ అందరూ కూర్చొని, చుట్టాలు అందరూ కూర్చొని జరుపుకునే ఆనవాయితీ ఉండేది. ఎప్పుడైతే అందరూ పిల్లలు చుట్టాలు అందరూ సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయారు, అందువల్ల ఈ కలయిక అనేది జరగటం లేదు. ఇది మళ్ళీ ఆ సాంప్రదాయం అంతా కూడా మనకి తిరిగి రావాలంటే ఇలాంటి పండగలు అందరూ కూడా ఊళ్ళకు వచ్చి, ఎక్కడెక్కడో ఉండేవాడు కాకుండా సొంత ఊర్లకు వచ్చి బంధుమిత్రులందరితో కలిపి చేసుకుంటే మళ్ళీ మన పాత రోజులన్నీ తిరిగి వస్తాయి, మన సాంప్రదాయాలన్నీ నిలబడతాయి. మన హిందూ సాంప్రదాయం, మన తెలుగు సాంప్రదాయం, పర్టికులర్గా మన తెలుగు ప్రాంతాల్లో ఈ సంక్రాంతికి చాలా ప్రాముఖ్యత ఉంది. అన్ని రకాల ఊర్లో, ప్రతి ఊర్లో కూడా ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, మనం అందరూ ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ అందరూ కూడా
సిటీస్లో బెంగళూరు, హైదరాబాదు, ఇలా పూణే ఎక్కడెక్కడో పనిచేస్తూ ఫారెన్లో కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం సంక్రాంతికి మనం టీవీలో చూస్తుంటాము. హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయి అందరూ కూడా తిరిగి వాళ్ళ ఊళ్ళకి వచ్చి మన చుట్టాలందరితో కలిపి జరుపుకునే ఆచారం మళ్ళీ ప్రారంభమైంది. చక్కగా ఇప్పుడు అందరూ జరుపుకుంటున్నారు. ఈరోజు ఈ స్కూల్లో ఈ విధంగా జరపడం అనేది చిన్నప్పుడు మనం స్కూల్లో చేసేవో లేదో కానీ ఇంట్లో చేసుకునేవాళ్ళం. ఈ పిల్లలకి తెలియజెప్పాల్సిన బాధ్యత, ఈ సాంప్రదాయం గురించి చెప్పించాల్సిన బాధ్యత ఇలాంటి స్కూళ్ళకి ఉంది. విద్యార్థులందరికీ కూడా తెలియజెప్పాలి మన సాంప్రదాయాలన్నీ. అలా తెలియజెప్పినాడు వాళ్ళు కూడా ఇది తెలుసుకొని వాళ్ళు ఆచరిస్తూ మునుముందు కూడా దీన్ని అన్ని పాటిస్తూ నెక్స్ట్ జనరేషన్కి ఈ సాంప్రదాయాలు తీసుకెళ్లాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు గురజాడ స్కూల్స్ వాడు ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. అందులో పార్టిసిపేట్ చేసి పిల్లలందరూ ఎంతో చక్కగా పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్ని రకాలుగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, మన సాంస్కృతిక సాంప్రదాయాలు తెలియజేయడం చాలా ఆనందదాయకం. అందరూ కూడా పిల్లలందరూ కూడా చక్కగా చేసుకొని ఈ పండగ శుభ్రంగా జరుపుకొని అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరు చెప్పండి, సంక్రాంతి గురించి ఏం చెప్తారు, ముఖ్యంగా భోగి గురించి ఏం చెప్తారు, కనుమ గురించి ఏం చెప్తారు? ఇప్పుడే చెప్పారు పిల్లలు కూడా అన్ని దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా వివరించారు. ఏది ఎలా ఉంటుంది, ఏ రాశి ఎలా వెళ్తుంది, దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా వివరించారు. దాని గురించి ఏం చెప్పగలరు? తెలుగువారి యొక్క అసలు సిసలైనటువంటి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. సంక్రమణం అంటే కూడిక. మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశిస్తాడు. అందుచేతను సంక్రమణం, మకర సంక్రాంతి అని పేరు. మొదటి రోజు భోగి ఉంటుంది. భోగి అంటే భోగాలనిచ్చేది భోగి. మన పూర్వకాలం అయితే మేము చిన్నప్పుడు కూడా ఎక్కడెక్కడో తోటలోకి వెళ్ళి కర్రలు తీసుకొచ్చి పల్లెటూరు మధ్యలో పోగుగా వేసి అక్కడ మంట పెట్టేవాళ్ళు. ఆడపిల్లలు అయినట్టయితే వాళ్ళు భోగి పిడకలు చేసేవాళ్ళు. పెద్ద పెద్ద కుర్చీలుగా వేసి భోగి మంట పెట్టేవాళ్ళం. దానివల్ల ఈ పిడకల ఆవు పేడతో చేసిన పిడకలు వేయడం వల్ల వాతావరణ కాలుష్య నివారణ అవుతుంది. అది మన పెద్దలు పూర్వం పెట్టారు. రెండవ రోజు పండుగ, అదే సంక్రాంతి పండుగ. ఆ రోజు ఏమవుతుందంటే పశువుల యొక్క పూజ. రైతు ఇంత ఉన్నత స్థితికి రావడానికి, జీవకోటికి చైతన్యం కలిగించడానికి ఆహారం అన్నం పెట్టేవాడు రైతు. ఆ రైతుకి సేవ చేసేవి స్నేహితులు ఏవంటే పశువులు. ఆ పశువుల యొక్క పండగ అంటే బసవడం. బసవ వృషాధిప అని పాల్కూరుకు స్వామినాడు 11వ శతాబ్దంలో చెప్పుకున్నాడు అనమాట. 9 పదాలు. ఈ పాటలన్నీ కూడా మన తెలుగు వారి యొక్క సొంతమేవి. అలాంటి పండగ పశువులను ఆ రోజు ఏమి బండి కానీ ఏరు కానీ పోయిరు. అలాగే సాలలో ఉంచుతారు. ఉంచి వాటికి అప్పాలని తయారు చేస్తారు. బెల్లము, వరిపిండితో తయారు చేసి, కొత్త బియ్యంతో పిండి చేసి అది మెడలో వేస్తారు. వేసి పిల్లలందరూ కూడా ఎంతో ఆనందిస్తారు. తర్వాత ఈ పండగకి 3వ రోజు కనుమ పండుగ. కనుమ అంటే ఆ రోజు ప్రత్యేకమైన వంటకాలన్నీ చేసుకుంటారు. పిండి వంటలన్నీ తయారు చేసుకొని అందరూ కూడా అమలాకలు హాయిగా ఆనందంగా మాట్లాడతారు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు అందరూ ఒక చోట కూడి ఎంతో ఆనందంగా చేసుకునేటువంటి పండగ ఇది. ఈ పండగ 3 రోజులకు విశిష్టత ఉంది. అందులో ఆరోగ్యము, ఆయువు, ఆనందము, యశస్సు ఇన్ని కలిసి ఉన్నాయి. అంటే తెలివి గలవాడు తెలుగువాడు, తెలివి నడతలవాడు తెలుగువాడు, వెలుగులు నిచ్చివాడు తెలుగువాడు, తెలుగువాడికి మించి వెలుగు ఎక్కడున్నదయ్యా అని మేము చెప్తూ ఉంటాం కవులుగా. ఇలాంటి పండుగ గురజాడ వారి యొక్క పాఠశాలలో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. తరతరాలుగా ఈ సంస్కృతి, ఈ సంప్రదాయం అందాలని సంబరాల సంక్రాంతి పేరుతో నిర్వహిస్తున్నారు. హృదయపూర్వక ధన్యవాదాలు. సో చూసాం కదా, ఈ సంక్రాంతి సంబరాలు అంటే విధంగా అయితే విజయనగరంలో ఉన్నటువంటి స్కూల్స్లో చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క పిల్లవాళ్ళకి కూడా తెలియాలని ఈ రోజుల్లో ఉన్నటువంటి పిల్లలకి ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కూడా మనతో పాటు ఆ యాజమాన్యం చెప్పుకొస్తున్న నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.